ఉంది। ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన, జై హింద్. ఈరోజు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి 70వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉదయాన్నే పోయారమ్మ గ్రామశక్తి పోయారమ్మ అమ్మవారికి పూజ కార్యక్రమం, అలాగే పవన్ కళ్యాణ్ గారి మన చిరంజీవి గారి కులదైవం అన్న హనుమంతుడికి గుడిలో పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఇప్పుడు సాయంకాలం పానాచంద్ర కాల్చి పుట్టినరోజు కదా కేక్ కటింగ్ చేసి భారీగా చేయడం జరుగుతుంది. అలాగే మన చిరంజీవి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. రక్తదానం, నేత్రదానం అని చేసి ఆయన స్ఫూర్తితోనే ఈరోజు కూడా మేము రక్తదాన కార్యక్రమాలు కూడా చాలా చేయడం జరుగుతుంది. అలాగే ఈ నెల 31వ తేదీన పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా 31వ తేదీ భారీగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాము. దీంట్లో జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, మెగాస్టార్ అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిన కోరుతున్నాను. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు కోట్లాది మంది అభిమానుల్ని తన సొంతం చేసుకొని కష్టం అంటే తన మొదటి అడుగుతో ముందుకు వచ్చి ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని మెగాస్టార్గా, అలాగే చిరస్మరణీయమైన 4 దశాబ్దాల కాలంలో ఎప్పటికీ చెక్కు చెదరని తన పెద్దపీట వేస్తూ సినీ ఇండస్ట్రీని ఒక మకుటం లేని మహారాజులా వెళ్తున్నటువంటి మా అన్నయ్య మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వెంకటగిరిలో ఉదయంతో పోలేరమ్మ వారి పూజా కార్యక్రమాలు చేసి, అలాగే ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు కూడా ఆయనకు నిండుగా ఉండాలని చెప్పి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం కూడా ఇక్కడ కేక్ కటింగ్ చేసి భారీగా అభిమానులు మరియు ఆ కోట్లాది మంది అభిమానుల ఆశీస్సులు ఆయనకు ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ జీవనంలో ఖచ్చితంగా అన్నయ్యకు మెండుగా ఉంటాయి. రానున్న కాలంలో కూడా ఎన్నో, ఇప్పటికీ అతను 70వ పుట్టినరోజు అని అంటున్నారే కానీ ఈరోజు రిలీజ్ అయినటువంటి శివశంకర వరప్రసాద్ అనే టైటిల్ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. చాలా అద్భుతమైన గ్లామర్తో, అలాగే మంచి గ్లామరస్గా కనిపిస్తూ ఉన్నారు అన్నయ్య. ఇప్పటికి కూడా 70 సంవత్సరాలని అనిపించట్లేదు. 35 సంవత్సరాల యువకుల్లాగే నేటి యువతకి ఆదర్శంగా నిలుస్తూ, అలాగే యువ హీరోలకి కూడా నేను ఏమాత్రం తగ్గను అని సవాల్ విసురుతూ ఈ చిత్రం ముందుగా ఉంటుందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇదే అభిమానుల ఆదరణ ఎప్పుడూ అన్నయ్యకి ఎల్లవేళలా ఉంటుంది. ఆ దేవుల ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నయ్య మెగాస్టార్ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై చిరంజీవ, జై జై చిరంజీవ. అందరికీ నమస్కారం.